నమస్తే అండి మిత్రులు నాకు ఒక వీడియో షేర్ చేస్తున్నారు. అది అరవా శ్రీధర్ కి సంబంధించినటువంటి వీడియో. తను కారు డ్రైవ్ చేస్తూ ఉన్న టైంలో పక్కన ఉన్నటువంటి మహిళ, వెనకాల ఉన్నటువంటి ఒక మహిళ ఎవరో ఆ వీడియో రికార్డ్ చేయడం అయితే జరుగుతా ఉంది. ఇలాంటి క్రమంలోనే అతని నోటి నుంచి వచ్చినటువంటి కొన్ని పదాలు, ముస్లిం మహిళల్ని ఉద్దేశించి అతను మాట్లాడినటువంటి మాటలు జుగుప్సాకరంగా ఉంది. కాబట్టి ఈ వ్యక్తి మీద చర్యలు తీసుకోవాలి. జనసేన పార్టీ ఇతని విషయంలో ఎందుకని చెప్పేసి సైలెంట్ గా ఉంటుంది. రీజన్ ఏంటి? ముస్లిం మహిళలను ఉద్దేశించి అతి దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి ఈ వ్యక్తి మీద చర్యలు తీసుకుంటారా లేదా? మీరు ముస్లిం సమాజానికి కూడా సమాధానం చెప్పాలి. ఇంత నీచమైనటువంటి భాష ఈ వ్యక్తి ఉపయోగించేది ఎమ్మెల్యేగా ఉండి, మరి ఎమ్మెల్యే అయిన తర్వాత ఉపయోగించినటువంటి భాష, లేకపోతే అంతకు ముందుతో ఏదేమైనప్పటికీ కూడా ఇది ఎంతవరకు సమంజసం? అదేమంటే ఇప్పుడు నా వీడియోని వచ్చేసి డీప్ ఫేక్ చేశారని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేస్తాను. అంతకుమించి ఏమన్నా ఉంటుంది? ముస్లిం మహిళలనే కాదు, ఏ మహిళైనా సరే ఇంత నీచాతి నిజంగా దారుణంగా మాట్లాడి ఎంతవరకు సమంజసం? నడి రోడ్డు మీద ఒక మహిళను కొడతా ఉంటారు, పట్టించుకోరు. ఈ రోజున వచ్చేసి కొన్ని మతాలకి సంబంధించినటువంటి మహిళలను ఉద్దేశించి నీచమైనటువంటి కామెంట్లు మాట్లాడుతూ ఉంటాడు, అయినా కానీ చర్యలు తీసుకోరు. పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి వ్యక్తులు ఉండడం కారణంగా, ఇలాంటి వ్యక్తులు పార్టీలో ఉండడం కారణంగా జనసేన పార్టీకి నష్టం జరుగుతుంది. మీరు ముస్లింలకు ఇచ్చేటటువంటి గౌరవం అందరికీ తెలుసు, కానీ ఇలాంటి వ్యక్తుల కారణంగా పార్టీకి నష్టం వస్తుంది. ముస్లింలంతా కూడా పార్టీ నుంచి దూరం అవుతూ ఉంటారు. కాబట్టి ఈ వ్యక్తి మీద ఈ వీడియో ఒక్కసారి దీనికి సంబంధించి అనలైజ్ చేసి పార్టీకి పిలిపించుకొని వివరణ తీసుకున్న తర్వాత ఇతని మీద తప్పనిసరిగా చర్యలు తీసుకోండి. ఇది ఏ మాత్రం కూడా సమంజసం కాదు, ఇది ఏ మాత్రం కూడా కరెక్ట్ కాదు. ఇతను ఉపయోగించినటువంటి భాష ఏంటి? ఏం భాష? అది పద్ధతైన భాష. ఇది తప్పనిసరిగా ఇతని మీద చర్యలు తీసుకోండి. ఇతని నుంచి పార్టీ నుంచి బర్తరఫ్ చేయండి. పార్టీకి నష్టం, పార్టీకి చెడ్డ పేరు. ఇదే సంఘటన వైసీపీ పార్టీలోనో టీడీపీ పార్టీలో జరిగితే సిచ్యువేషన్ వేరేలా ఉండేది. కానీ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఒక మహిళతో ఒక టీడీపీ పార్టీ ఎమ్మెల్యే దొరికిపోతే ముందు పార్టీ నుంచి బయటకు తోశారు. ఇంత నీచంగా మహిళల విషయంలో వైసీపీలో కొంతమంది దొరికారు. అది వాళ్ళ పర్సనల్ గా దొరికినారు. ఇంత ఒక కమ్యూనిటీని, ఒక రిలీజియన్ మొత్తాన్ని పట్టుకుని ఇంత దుర్మార్గంగా మాట్లాడేది ఏదైతే ఉందో సమంజసం కాదు కదా. పవన్ కళ్యాణ్ గారు దయచేసి ఈ వ్యక్తి మీద చర్యలు తీసుకోండి.